మనం దేవుని గ్రంథాల్లో నుంచి పరిశోధనతో తెలుసుకుందాం. అందరు తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మా అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రి వెనదేవ, గడిచినటువంటి కాలమంతా కూడా మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి సజీవుల లెక్కలో ఉంచి ఈ రాత్రి ఈ రీతిగా మేము కూడుకోవటానికి ఇంత గొప్పదైన భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములయ్యా. మరొక నూతనమైన సంవత్సరాన్ని తండ్రి మరికొద్ది సమయంలో మాకు అనుగ్రహించబోతున్నటువంటి మీ గొప్పదైన త్యాగానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కాబట్టి నా తండ్రి, కొన్ని విలువైన సంగతులు నీ పిల్లలకు తెలియపరచడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానంతో నింపి నడిపించండి. మీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక వింటున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించడానికి ప్రతి ఒక్కరికి కూడా వివేచనతో కూడినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకిచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి కూడా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. పిల్లలందరూ కూడా కుర్చీల్లో నుంచి దిగి ముందుకు రండి నాన్న. పిల్లలందరూ ముందుకు వచ్చేయండి. పద్దాకలు చెప్పించుకోమాకండి, పిల్లలంతా ముందుకు వచ్చేసేయండి. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం దేవుని గ్రంథంలో నుంచి పరిశోధనతో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అల్లరి చేయకుండా కొంచెం జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఎందుకంటే దేవుని మందిరం కాబట్టి, మనమందరం పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. ఒక చిన్న మాట ఏంటంటే, ఒక క్వశ్చన్ వేస్తాను, మీకు ఆన్సర్ చెప్పాలి. నాకు ఒక క్వశ్చన్ అడుగుతాను, నేను ఆన్సర్ చెప్తే మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. బలం అనేది దినమును బట్టి వస్తుందా, దైవాన్ని బట్టి వస్తుందా? మనిషికి బలం అనేది దినాన్ని బట్ట, దైవాన్ని బట్ట? దేన్ని బట్టి వస్తుందమ్మా? ఈ సమాజంలో మనుషులు ఎలా ఉన్నారు అని అంటే, 364 రోజులు ఒకలా ఉంటే ఈ 365వ రోజు అనగా ఈ ఒక్కరోజు వేరే రకంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి సమాజంలో. దేనికోసం ఈ ప్రవర్తన, ఈ భావజాలం అని అంటే, కొందరు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ 2024 నాకు బాగా కలిసి వచ్చిందండి, అయ్యో ఈ రాత్రితో ఇది వెళ్ళిపోతుందన్న బాధతో నేను తాగుతున్నాను అంటున్నాడు ఒక ఆయన. మరొక ఆయన అంటున్నాడు కదా, ఈ 2024 నాకు కలిసి రాలేదండి, ఈ రాత్రితో దీని పీడ విరగడైపోతుంది, 2025 రాబోతుందనే ఆనందంలో తాగుతున్నాను అంటున్నాడు మరొకడు. ఏది ఏవైనా ఎవరిని మందలిచ్చినా కూడా ఈ సంవత్సరానికి ముగింపు రోజండి, కాబట్టి ఏదో ఒక కారణం చేత మేము తాగాలి, తినాలి, గెంతాలి, సంతోషంగా బ్రతకాలన్న భావనతో మనిషి దేహం కోసం, ఈ లోకం కోసం ఆలోచన చేసుకొని బ్రతుకునిచ్చినటువంటి దేవుణ్ణి మర్చిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతూ తమకిచ్చినటువంటి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి భావనం ఈరోజు సమాజంలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి భార్యలు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు. కానీ భార్య కంటే ముందు, పిల్లల కంటే ముందు నిన్ను నన్ను ఈ లోకానికి పంపించినటువంటి పరలోకపు తండ్రి
మనందరిని గూర్చి ఆయన ఎంత దుఃఖపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో కొన్ని విషయాలు మాటల్లోనే కాదు, వీడియోలో కూడా మీకు చూపించబోతున్నా. నీ కఠినమైనటువంటి హృదయం, మార్పు లేనటువంటి నీ హృదయం, గత కొన్ని రోజుల క్రితం యేసుక్రీస్తు పుట్టాడని సంతోషంలో మునిగిపోయినటువంటి సమాజానికి అతి కొద్ది రోజుల్లోనే యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన బలియాగం, అది సమాజానికి అర్థం కాలేదండి. పుట్టుకన గూర్చి ఆనందపడి సంతోషపడినటువంటి సమాజం ఆయన చావుదాకి వెళ్ళేసరికి, ఆయన మరణం దగ్గరికి వెళ్ళేసరికి సమాజం దాన్ని అంతగా పట్టించుకోలేదండి యేసుక్రీస్తు వారి మరణాన్ని గురించి. కానీ పరలోకపు తండ్రి ఈ మానవాళి రక్షణార్థమై నశించిపోతున్నటువంటి సమాజాన్ని మేల్కొల్పటానికి, అందరికీ జీవాన్ని అనుగ్రహించటానికి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ఒక త్యాగాన్ని ఆయన చేస్తే, అందరి కోసం ప్రాణం పెట్టి మరొక త్యాగాన్ని కుమారుడు చేస్తే, నేడున్నటువంటి సమాజం ఎవరి కోసం దేవుని పని చేస్తుంది, ఎవరి కోసం వాళ్ళు బ్రతుకుతున్నారు? ఏ ఒక్కడైనా ఈ రాత్రితో ఈ సంవత్సరం ముగిసిపోతుంది, మరొక సంవత్సరం రాబోతుంది, ఆ సంవత్సరం అంటే రేపు ఒక్కరోజుతో అయిపోయేది కాదు, 365 రోజులు ఉంటాయి సంవత్సరానికి, ఈ 365 రోజులు నేను హ్యాపీగా ఉండాలంటే ఈ ఒక్క రాత్రి తాగి పడుకుంటే సరిపోదన్న ఆలోచన లేనటువంటి అజ్ఞానుల కోసం దేవుడు ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయించాడండి. అందుకే పాత బలహీనతలతో క్రొత్త సంవత్సరమా? ఆలోచించండి. పాత బలహీనతలతో కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండగలమా? మీరు ఆలోచించండి. ఆల్రెడీ ఇప్పటికే చాలామంది నాకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు. ఒకళ్ళకు కూడా నేను రిప్లై ఇవ్వాల. ఎందుకంటే నోటితో చెబితే వచ్చేది కాదు హ్యాపీనెస్, సంతోషం పెదవులతో వచ్చేది కాదండి. మరి సంతోషం అనేది ఎలా రావాలి మనిషికి? భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నాడు, ఒక మనిషికి నిజమైన సంతోషం కావాలంటే, నిజమైన సంతోషం ఒక మనిషికి కావాలంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా, 2024 కాదు 2025లో నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆయన మాట్లాడుతున్నాడు కదా. 23వ కీర్తన 6వ వచనం, నువ్వు బ్రతికేటటువంటి దినాలన్నీ కూడా కృప క్షేమం నీ వెంట రావాలంటే ఏమేమి ఉన్నాయి పైన? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కృప క్షేమం నీ వెంట రావాలంటే చిరకాలం దేవుడు నీకు నిర్ణయించినటువంటి కాలమంతా యెహోవా మందిరములో నువ్వు ఉండాలి. దేవుని ఆదరణ నీకు కావాలంటే, ఆయన కృప నీకు దొరకాలంటే, ఆయన యొక్క సమాధానం సంతోషం నీకు కావాలంటే, ఒక హ్యాపీనెస్ నీ కుటుంబంలో రావాలంటే, కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరానికి రానటువంటి కుటుంబాలు చూడండి, దేవుని మందిరానికి రానటువంటి ఫ్యామిలీస్ చూడండి ఎలా ఉన్నాయి సమాజంలో. అందుకే చిరకాలం నీకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా ఎప్పుడైతే దేవుని చేత ఎన్నిక చేయబడ్డావో, ఎప్పుడైతే బాప్తీస్నం పొందావో, ఎప్పుడైతే దేవుని సంఘములోకి చేర్చబడ్డావో, ఆ చేర్చబడిన దగ్గర నుంచి కూడా ప్రతిదినం దేవునితో సహవాసం నీకు ఉండాలి. అది దేవుని మాట. కానీ నేడున్న సమాజం ఎలా బ్రతుకుతుందో మనం చూడాలండి. మన చుట్టూ ఎన్నో జంతువులు ఉన్నాయండి, మన చుట్టూ ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పక్షులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులను చూస్తున్నాం మనం. ఎక్కడ దాకో ఎందుకండి? ఎంతమంది ఇంటి దగ్గర గేదెలు ఉన్న చేతులు ఎత్తండి. గేదెలు ఉన్న వాళ్ళందరూ, పశువులు ఉన్న వాళ్ళందరూ. మళ్ళీ గేదెలు అంటే మళ్ళీ నోటికి బద్ద బాగలేదు. పశువులు ఉన్న చేతులు ఎత్తండి. పశువులు ఉన్న వాళ్ళంతా, అందరికి పశువులు ఉన్నట్టేనా? ఎత్తరేంటమ్మా మీకు లేవా? పశువులు లేవా? నా తెలిసి అయితే ఒకళ్ళింటికో ఇద్దరింటికో ముగ్గురింటికో లేవు అనుకోండి పశువులు. అందరి ఇళ్ళలో పశువులు ఉన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో మేపుకునే పశువు నీ మాట వింటదా ఇందా? దానికి నోరు లేకపోయినా, నీ అంత జ్ఞానం లేకపోయినా, నువ్వు చెప్పింది చేస్తుందా చేయదా?
ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు నువ్వు పొలానికి దోలికెళ్ళి మేపేసిన తర్వాత సాయంత్రం 5 అయిన తర్వాత నువ్వేదో పెత్తనాలు చేసి దాన్ని వదిలిపెట్టు, ఎక్కడికి వెళ్ళద్ది? నా యజమాని నన్ను ఇడిచిపెట్టాడులే అని చెప్పేసి కొరలమండ పోద్దా? పోదు. తన యజమాని ఇల్లు ఎక్కడైతే ఉందో ఆ ఇంటికే పోద్ది. ఒకరోజు నేను కారు కడుక్కుంటున్నా, బయట కడుక్కుంటుంటే నలుగురు కలిపి గొర్రెలు ఒక గుంపుగా దోలుకొస్తున్నారు. వాళ్ళ మొత్తం దగ్గరకు వచ్చేసరికి అసలు మొత్తం ఒకేలా ఉన్నాయండి గొర్రెలు. నేను చెక్ చేసుకుంటున్నా, కడుక్కొని ఆగి చూస్తున్నా. ఈ గొర్రెలన్నీ గుంపుగా కలిసి వస్తున్నాయి. మొత్తం ఒక 70-80 శాల్తీలు ఉంటాయి, మొత్తం వస్తున్నాయి అక్కడికి. ఇటు సైడ్ వెళ్ళిపోయి ఇద్దరు దారిలో నుంచున్నారు. ఆ బయటికి వెళ్ళిపోయి ఇద్దరు యజమానులు వెనకాల ఉన్నారు. చక్కగా అసలు ఈ ఇద్దరు యజమానులు గొర్రెలు చక్కగా మందలోంచి డివైడ్ అయ్యి చక్కగా వెళ్ళిపోయాయండి. ఎవడు చెప్పాడు దానికి నా యజమాని ఇంటికి నేను వెళ్ళాలని? ఎవడు చెప్పాడు దానికి? దానికి ఎవడ చెప్పక్కర్లా, మనకు చెప్పాలి. అందుకే దేవుడు అంటున్నాడు కదా, గాడిద తన యజమాని యొక్క దొడ్డి తెలుసుకుంటుంది. ఒకసారి ఆ మాట చూడండి, మనకు కొంచెం ఆలోచన వస్తుంది మనకి. యెషయా గ్రంథం ఏమంటుందండి? ఎద్దు తన యజమాని నెరుగును, గాడిద తన యజమాని సొంత దొడ్డి తెలుసు దానికి. చూసారండి? ఎందుకు ఇక్కడ 2 జీవులను వాడాడు దేవుడు? 2 జంతువులను వాడాడు. ఒకటి ఎద్దు, ఒకటి గాడిద. ఇప్పుడు ఆ రెండిట్లను మన పక్కన పెట్టుకుందాం, కాసేపు ఆలోచనలో పెట్టుకొని పక్కన పెట్టుకొని, ఎద్దుతో ఒకసారి కాసేపు పోల్చుకొని గాడితో కాసేపు పోల్చుకోండి. అది గొప్ప, మనం గొప్ప? గాడితో ఎవడ పోల్చుకోవడం, ఎద్దుతో పోల్చుకోవడం ఇష్టపడతారు. కానీ గాడిదకు ఉన్నటువంటి జ్ఞానం, ఎద్దుకున్నటువంటి జ్ఞానం ఎవరికి లేదని చెప్తున్నాడు దేవుడు ఈ సందర్భంలో, ఈ కాంటెస్ట్లో. మీకు అర్థం కావాలంటే మ్యాటర్ అంతా చదవాలి. ఏమంటున్నాడు చూడండి, కిందకు వచ్చేసరికి 4వ వచనంలో, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అని మాట్లాడుతుంటున్నాడు. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఏమంటున్నాడు దేవుడు? నా పిల్లలు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒక ఎద్దుకున్నటువంటి జ్ఞానం, ఒక గాడిదకున్నటువంటి జ్ఞానం ఈ సమాజంలో నా కోసం పుట్టినటువంటి పిల్లలకు లేదని పరలోకపు తండ్రి ఆవేదన పడుతున్నాడండి. 2024 వస్తుందని మనం సంబరాలు చేస్తున్నాం, కానీ 25 వస్తుందని ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడండి సొలొమోను గారు. ఏమంటున్నాడు తెలుసండి? 1వ అధ్యాయం 4వ వచనంలో, తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఏంటి గతించిపోయేది? తరము వెంట తరం. మనం అనుకుంటున్నాం, కాలం అనుకుంటున్నాం, మన జీవితం పోతుంది. అది మీకు అర్థం కావట్లేదండి. గతించిపోతుంది కాలం అనుకుంటున్నాం మనం, కానీ ఆ కాలంతో పాటు నీ జీవితము కూడా గతించిపోతుంది. అది అర్థం కానటువంటి మనిషి తమ జీవితాన్ని వ్యర్థంగా గడుపుకుంటూ ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నీకు బ్రతుకునిచ్చింది నేను, బ్రతికించేది నేను, సమస్తాన్ని ఇచ్చేది నేను. అలా ఇచ్చినటువంటి నన్ను మరచిపోయి మీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు ఈ భూమి మీద. మీ చుట్టూ ఉన్నటువంటి ఆ జీవులకు ఉన్నటువంటి జ్ఞానం మీకు లేకుండా బ్రతుకుతున్నారని దేవుడు ఆవేదన పడుతున్నాడండి. ఈరోజు నా సంపాదనతోనే ఇంత కట్టుకున్నాను నేను, నా సంపాదనతోనే హ్యాపీగా బ్రతుకుతున్నాను నేను, ఇదిగో నా సంపాదన వల్ల ఈ రీతిగా నేను నన్ను గర్వపడుతున్నావు, కానీ దేవుని కృప లేనిదే నువ్వు భోజనం కూడా చేయలేవు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఏం మాట్లాడు సొలొమోను గారు? ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యమండి? మీరు ఆలోచించండి. ఈరోజు నువ్వు హ్యాపీగా భోజనం తినాలన్నా కూడా ఎవరి పర్మిషన్ కావాలి? దేవుని పర్మిషన్ కావాలి. భోజనాన్ని సిద్ధపరచుకోవటానికి కూడా ఎవరి సహాయం కావాలి? అది కూడా దేవుని సహాయం కావాలి. ఆలోచించండి.
ఈ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి మనిషికి అన్నీ ఇస్తుంది ఎవరండి? దేవుడేనా? ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే సుమారుగా 92 లక్షల జీవరాశులు ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి సుమారుగా. ఈ 92 లక్షల జీవరాశులకి ఆహారం ఎవరు పెడుతున్నారండి? ఎవరు పెడుతున్నారు? మన ఇంట్లో 10 కోళ్ళు ఉంటే 10 రోజులు పెంచుతాం, ఆ తర్వాత చిరాకు వచ్చేస్తుంది మనకి. ఈ మాయదారం మంద అటన్న పోయి తినట్లేదు, ఈ మందకి ఎక్కడ తెచ్చి పెట్టామని తిడతారా లేదా? తిడతారు. కానీ దేవుడు మాత్రం ఫ్రెష్ అయిన ఫుడ్ పెడుతున్నాడు ప్రతిరోజు వాటికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్నటువంటి వారికి అర్థవంతమైనటువంటి రీతిలో ఒక బోధ చేశాడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూద్దాం ఒకసారి. మాట ఎంత బాగుందో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చూడండి. దేన్నో చూడమని చెప్తున్నాడు ఆయన. దేన్ని చూడమంటున్నాడు చూడండి జాగ్రత్తగా. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని. చాలా ఒక్క నిమిషం అక్కడ ఆగుతాం. ఏదో చెబుతున్నాడు ఆయన. ఏటిని చూపించి పాఠం నేర్పుతున్నాడు శిష్యులు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి? ఆకాశ పక్షులను చూపిస్తున్నాడు. ఎందుకు ఆకాశ పక్షులను చూపించాడు? భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఈ చిన్న జీవితంలో ఏదో సంపాదించాలి, ఏదో కూర్చాలి ఈ భూమి మీద అనుకొని అసలు వచ్చినటువంటి చోటుని, ఇచ్చినటువంటి పనిని మర్చిపోయి ఈ సమాజంలో బ్రతుకుతున్నాడు మనిషి. నువ్వేది సంపాదించినా అది నిలవాలంటే దేవుని కృప కావాలి. నీకు ఆరోగ్యం కావాలన్నా దేవుని కృప కావాలి. నువ్వు ఒక రూపాయి కూడబెట్టాలన్నా దేవుని కృప కావాలి. నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలన్నా దేవుని కృప కావాలి. ముందుకెలా చూపిస్తాం మీకు ఈ మాటలన్నీ. అందుకే దేవుడు అంటున్నాడు, దేనికోసం అయినా నీ ప్రయాస ఈ భూమి మీద 365 రోజులు ప్రయాసపడ్డావు, 364 రోజులు కష్టపడ్డావు. ఏం సాధించావు? వెళ్ళిపోతుంది కాలం. కాలం వెళ్ళిపోతుంది, సమయం వచ్చేస్తుంది. అధిక బలం ఉన్న ఎడల 70 లేక 80. ఆల్రెడీ 70 వచ్చిన వాళ్ళు టైం నోట్ చేసుకోవటమే. ఇక 60 వచ్చిన వాళ్ళు కూడా రాసుకోవటమే టైం. ఇంకా రానున్న ఇంకా 10 సంవత్సరాలు ముందుకెళ్ళిపోతే 50కే క్లోజ్. ఇంకా 15 సంవత్సరాలు మనం ముందుకెళ్ళిపోతే ఈ టెక్నాలజీ పరంగా 50కే ఫంక్షన్ వస్తుంది. ఇక రానున్న రోజుల్లో 60కి వస్తుంది, కానీ ఇప్పుడు ఇక రానున్న రోజుల్లో 50కే ఫంక్షన్ వచ్చింది. ఎందుకంటే 50 బతికినోడు గొప్పోడు ఇక రానున్న రోజుల్లో. బైబిల్ కూడా అలాగే చెప్తుంది. ఏం చెప్తుంది బైబిల్ తెలుసా మీకు? మనిషి ఆయుష్ని కొంతసేపు కనబడి అంతలో మాయమై. పెన్షన్ వస్తుందని గ్యారంటీ ఉందా? ఉందమ్మా? లేదు, గ్యారంటీ లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీకిచ్చినటువంటి కాలం, ఆ కాలాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలి. సద్వినియోగపరుచుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలి. దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలంటే మన ప్రయాస ప్రభువు వైపు ఉండాలి. అందుకే కాకుల గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో కాకుల గురించి విచారించండి, అవి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాకులు గొప్పయా, మనం గొప్పవాళ్ళమా? ఆలోచించండి ఒకసారి. కాకులే గొప్పయా? కాదు కదండి. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మీరు బహుశ్రేష్ఠులు కాకుల కంటే అని కిందకు వచ్చేసరికి మీలోనెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడు ఎక్కువగా చేసుకోగలడు? కూర్చొని ఆలోచనలు పెట్టుకొని కూర్చోవటం వల్ల ఏమైనా లాభం ఉందా? మీరు ఆలోచించండి. అది చేసేయాలి, ఇది చేసేయాలి, అది కొనాలి, ఇది కొనాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలని ప్రభువుని పక్కన పెట్టి నువ్వు ఆలోచిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు ఆలోచించు ఒకసారి. కానీ దేవుడు అంటున్నాడు కదా, నేనేమో నీ కోసం చింతిస్తున్నాను, నువ్వేమో లోకం కోసం చింతిస్తున్నావు. ఏమన్నా బాగుందా అంటున్నాడు దేవుడు. ఒకసారి ఆ మాట కూడా చూడండి. ఒకసారి పైకి ఆకదిగా తెల్ల ఒకసారి పేతురు గారు రాసిన పత్రిక దగ్గరికి వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన అనగా దేవుడేమో మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు, అయ్యో 2024 వెళ్ళిపోతుంది, 2025 వస్తుంది, ఈ 24లో ఏం చేయలేకపోయానే, 2025లో ఏదో చేసేయాలన్న ఆలోచన కనుక నీకుంటే నీ చింత ఎవరి మీద వేయాలి? ఇప్పుడు
దేవుని మీద వేయాలి. నీ చింత యావత్తు దేవుని మీద వేస్తే దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు. నిన్ను అభివృద్ధి చేయాలంటే దేవుని మీద ఆధారపడాలి. కానీ ఈ సమాజంలో ప్రారంభ మనుషుల దగ్గర నుంచి యుగ సమాప్తి వరకు కూడా మనుషులు ఒకే రీతిలో ఒకే భావనతో ఉంటారు అనేటటువంటి బోధ లూకా గారు చేశాడు. ఒకసారి ఆ బోధ ఏంటో చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఒక చక్కటి మాట వద్దని చూద్దాం అన్నమాట. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనం నుంచి మీరు చూస్తే చూడండి, ఏ దినాల్లో? నోవాహు దినములలో జరిగినట్టు ఎవరి దినాల్లో జరుగుతాయంటున్నాడు? యేసుక్రీస్తు దినాల్లో కూడా యాస్టీజ్గా అలాగే జరుగుద్ది. మార్పు అనేది ఉండదు. భక్తులైతే ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు సంఘాల్లో. కానీ ప్రవర్తన మాత్రం వాళ్ళు ఎలా చేశారో నేడున్నటువంటి మనుషులు కూడా అలాగే చేస్తారని భక్తుడైన లూకా గారు ఒక సర్టిఫికేట్ ఇస్తున్నాడు. వాళ్ళు ఏం చేశారో, వీళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి ఆ మాటలు కూడా చూద్దాం. ఏం చేస్తున్నారు? నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు, ఒకసారి అక్కడ ఆగుదాం. ఎక్కడికి వెళ్ళే వరకు? వాడలోకి వెళ్ళే వరకు అనంటే వాడ కట్టడం ప్రారంభించిన దినం దగ్గర నుంచి వాడ పూర్తయి వాడలోకి వెళ్ళేంత వరకు అని మాట్లాడుతున్నాడనంటే కాల వ్యవధి ఎంత ఉన్నట్టు? 100 అని బైబిల్ ప్రకారం సుమారు ఒక అంచనా. 100. ఈ 100లో ఎన్నోసార్లు నోవా గారు హెచ్చరించిన జనులు మాత్రం మారలేదండి. మరి ఏం చేస్తున్నారు జనులు మారకపోవడానికి కారణం ఏంటి? జనులు తినుచు త్రాగుచు పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళికి ఇవ్వబడుతూనుండరి. అంతలో బిజీగా ఉన్నారు జనాలు. ఎవరు కూడా వాక్యం వినేటటువంటి ఆలోచనలో మనుషులు లేరు. ఒక పెద్ద షిప్ కట్టాడు. పెద్ద షిప్ కట్టి ఆ షిప్ పూర్తయ్యన్ని రోజులు కూడా ప్రతిరోజు షిప్ కట్టడానికి పోయేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చెబుతున్నాడు, బాబు జలప్రళయం రాబోతుంది, మీరందరూ కూడా వచ్చి ఆ షిప్లో ఎక్కండ్రా బాబు అని చెప్తా ఉంటే ఈ ముసలోడికి పిచ్చి ఎక్కింది, బుర్ర పాడైందని చెప్పేసి హేళన చేసుకొని ఉంటారు ఆ రోజున ఉన్నటువంటి సమాజం. కానీ ప్రియమైన దేవుని వారలారా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసినటువంటి గొప్ప నీతిమంతుడే నోవాహు గారు. ఎందుకు నీతిమంతుడయ్యాడు నోవాహు గారు అంటే, నోవాహు గారు ఒక్కడే వాడలోకి వెళ్ళలేదండి. ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారండి? యజమానైన నోవాహు, తన భార్య, 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఎంతమంది అయిపోయారు? మొత్తం 8 మంది మాత్రమే ఎందులోకి వెళ్ళి రక్షింపబడ్డారు? వాడలోకి వెళ్ళి రక్షింపబడ్డారు. ఆనాడు వాడ కట్టి వాడలోకి ప్రవేశించండి, ప్రమాదం రాబోతుందని దేవుడు హెచ్చరిస్తే ఆ హెచ్చరికను పట్టించుకొననటువంటి దౌర్భాగ్యులందరూ ఆ నీటి ప్రవాహానికి మరణమైపోయారు, చనిపోయారు వాళ్ళంతా. ఈనాడు క్రీస్తు ఈ లోకానికి వచ్చి సంఘాన్ని కట్టి సమాజంలో పాపం అనేటటువంటి సంద్రములో నాశనమైపోతున్నారు. మీరందరూ కూడా మారు మనస్సు పొంది బాప్తీసనమనే నీటి ద్వారా శుద్ధీకరణము జరిగి సంఘములో చేర్చబడండి, రాబోతుంది ప్రమాదమని స్వార్థ ద్వారా హెచ్చరిస్తున్న ఆనాడు మనుషులు వెనక మరణమైపోయారు. ఈనాడు మనుషులు వెనక ఆరణగ్నికి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు. కానీ అక్కడ ఒక గొప్ప విషయం మనం తెలుసుకోవాలి. నోవాహు వాడలోకి ప్రవేశించినటువంటి సందర్భంలో ఒకసారి ఆదికాండం దగ్గరికి వెళ్దాం. ఒక వీడియో చూద్దాం మనం ఈ మాటలు చూసి. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం. దేవుడు నోవాహుతో చూడండి అంటున్నాడు, సమస్త శరీరుల మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉంది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడు చెప్తున్నాడండి, నోవాహు, ఈ భూమి మీద ఏ జనాలైతే విస్తరించాలని కోరుకున్నానో ఆ విస్తరణ అయితే జరిగింది. కానీ ఆ విస్తరణతో పాటు వారితో మరొకటి విస్తారంగా పెరిగిపోయింది. ఏంటది? పాపం. కాబట్టి ఏ మనుషులనైతే ఈ భూమి మీద నేను విస్తరించాలని కోరుకున్నానో
ఆ విస్తరణని ముగించాలనుకుంటున్నాను నోవాహు నేను. కాబట్టి మీరు ఒక ఓడ కట్టుకోవాలి నోవాహు అన్నాడు దేవుడు. 18వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. ఎవరితో స్థిరపరుస్తుంట నిబంధన? నోవాహుతో ఒక నిబంధన స్థిరపరచబోతున్నాడు ఆయన. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రను ఆ ఓడలోకి ప్రవేశింపవలెను. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేశారు కాబట్టి నీతిమంతుల జాబితాలో వీళ్ళ పేర్లు రాయబడ్డాయండి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నోవాహు కుటుంబం 8 మందే కాదండి, ఎన్నో జీవరాశులు ఆ షిప్పులోకి వెళ్ళి కూర్చున్నాయి. ఒక ఆడ, ఒక మగ, ప్రతి జాతిలో నుంచి ఒక ఆడది, ఒక మగది వెళ్ళి ఆ షిప్ ఎక్కమని చెప్పాడు దేవుడు. ఎవరికి? ఇప్పుడు జీవులు గొప్పయా, జీవుడు గొప్పోడా? మీరు చెప్పాలా? జీవులు గొప్పయా, మనం గొప్పవాళ్ళమా? చెప్పాలి. ఒక మాట చెబితే ఒక రెఫరెన్స్ చూపించి ఒక వీడియో చూద్దాం. మన చుట్టూ ఉన్న జీవులు గొప్పయా, మనం గొప్పవాళ్ళమా? సరే, మన సంగతి వద్దులేండి. నోవాహు దినాల గురించి మాట్లాడదాం. వాళ్ళంటే మనకి ఈజీగా దొరుకుతారు కాబట్టి. నోవాహు దినాల్లో బ్రతికినోళ్ళు గొప్పోళ్ళ, ఆ జీవులు గొప్పయ్యా? అమ్మా, జీవులే గొప్పయ్యా? అవునా? ఒకసారి 20వ వచనం చూడండి. ఇంతే అధ్యాయంలో, నీవు వాటిని బ్రతికించుకొనుటకై వాటి జాతుల ప్రకారం పక్షులలోను, వాటి జాతుల ప్రకారం జంతువులలోను, వాటి జాతుల ప్రకారం నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలో 2 చొప్పున తెచ్చుకోమన్నాడా, వస్తాయని చెప్పాడా? ఎవరు చెప్తే వచ్చినాయి వాడ దగ్గరికి ఇవన్నీ? దేవుడు ఆజ్ఞాపిస్తే ఓడలోకి వచ్చే జంతువులన్నీ. మరి మనుషులేరి అంటే ఇప్పుడు ఎవరు గొప్ప? జంతువులే గొప్ప. ఒక పులి ఎవరి మాట విందండి? మనిషి మాట విందా? ఏనుగు ఎంత ఉంది? పీట ఎంత ఉందండి? ఆ పీట మీద కూర్చుందా లేదా ఏనుగు? అంటే జీవులన్నీ కూడా మనిషికి లోబడుతున్నాయనంటే ఆ జీవులకి నేర్పింది ఎవరు లోబడమని? దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం చూడగలిగితే దేవుడు ఆదాము గారితో అంటున్నాడు కదా, ఆదాము, భూమి మీద మీరు ఏలికలుగా ఉండాలి. ఎన్ని కోట్ల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నా, దేవుడు ఎంత చేసినప్పటికీ కూడా ఈ ప్రకృతి అంతటిలో కూడా ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఏలేటటువంటి ఏలికైనటువంటి నీవు నా పోలిక అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనిషి దేవుని పోలిక, రూపంలోనా, ఎత్తులోనా, దేంట్లో పోలిక? నా పోలికని దేవుడు మాట్లాడుతున్నాడు బైబిల్లో. అసలు దేవుని పోలిక అంటే ఏంటి? మనం మాట్లాడుతూ ఉంటాం పుట్టినటువంటి బిడ్డను చూసి, తల్లి పోలిక, తండ్రి పోలిక, మేనమామ పోలిక, లేకపోతే మేనత్త పోలిక, ఏదో చెప్తా పోలికలు బోలుతూ ఉంటాం మనం. కానీ పోలిక అనే పదానికి వచ్చేసరికి స్వభావం, దేవుని యొక్క లక్షణం, అట్లాంటి తత్వం కలిగి భూమి మీద బ్రతకాలని దేవుడు కోరుకొని యాకోబు గారు రాసినటువంటి పత్రికలో దేవుడు ఒక అద్భుతమైన పదజాలాన్ని వాడుతున్నాడండి. కోట్ల కొలది జీవరాశులు ఈ సమాజంలో ఉన్నా, ఈ సమాజంలో కలగచేయబడినటువంటి అనేకములున్నా వాటన్నిటిని దేవుడు కోరుకోవట్లేదు. ఆ కలగచేయబడినవన్నీ కూడా నీకోసమని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఆ కలగచేయబడిన ప్రకృతిలో ఉన్నటువంటి ఓ మనిషి, నువ్వే దేవునికి ప్రథమ ఫలమని దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తాను సృష్టించినటువంటి సృష్టిలో ఉన్నటువంటి వాటిలో మనమే ప్రథమ ఫలం. చూసారండి, ఇన్ని కోట్ల జీవరాశులు ఉన్న భూమి మీద దేవునికి ఎవరు కావాలంట? మనమే కావాలంట ఆయనకి. మనము ఆయనకు కావాలన్నటువంటి ఆలోచన ఎప్పటిదండి ఆయనకు ఆలోచన? అది సృష్టి లేనప్పుడు.
సృష్టి లేనప్పుడు నిత్యత్వములో పరలోకమందున్నటువంటి తండ్రి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశ ప్రకారమే ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టిలో మనిషికి అవసరమైనవన్నీ కలగజేశాడు. ఆ కలగజేసిన వాటన్నిటిని అనుభవించడానికి నిన్ను తీసుకొచ్చాడు. నిన్ను తీసుకొచ్చినటువంటి ఆయన నీ బ్రతుకును లెక్క కట్టాడు. మెతుషేల గారి వయసు ఎంతండి? ఆయన బతికిన కాలం ఎంత? 969. ఆ తర్వాత మన కాలం దగ్గరకు వచ్చేద్దాం. డైరెక్ట్గా మన కాలం దగ్గరకు వస్తే మన కాలం ఎంత? పిచ్చోళ్ళు మీరు. మన కాలం అంత లేదు. కొంతసేపు కనపడి అది చెప్పాలి మీరు. 70-80 అని ఈజీగా అక్కడ మోషే గారు ప్రార్థన చేశాడని అది తగిలించుకుంటున్నట్టు కుదరదు. దేవుడు ఇవ్వాలి కాలం. దేవుడు ఇస్తే నువ్వు బ్రతకాలి. దేవుడు ఇవ్వకుండా ఎలా బ్రతుకుతావు నువ్వు? ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని తండ్రి జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా మనలందరినీ కూడా ఏర్పరచుకున్నాడు. ఎలా? ప్రేమ చేత ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి పరలోకపు తండ్రి ఎవరి కోసం ఏర్పరచుకున్నాడు? మనలందరినీ ఎవరి కోసం ఏర్పరచుకున్నాడు? తన కోసమే ఏర్పరచుకున్నాడు. తన కోసమే ఏర్పరచుకొని ఈ లోకాన్ని ప్రేమించాడు. ఈ లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. మొన్నే కదని చదువుకున్న లోకాసువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏమున్నాడు రాయబడి? నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఎందుకోసం పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఎందుకోసం యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు? ఎందుకోసం పుట్టాడు? మరలా మత్తయి సువార్త 1వ అధ్యాయం 21. మళ్ళీ యేసుక్రీస్తు వారు పుట్టుకరం చేయాలి. మళ్ళీ యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టాడు అని అంటే మత్తయి సువార్త 1:21 దగ్గరికి వెళ్తే ఆయనే పాపము నుండి రక్షించడానికి పుట్టాడు. పాపుల రక్షకుడు ఆయన. పాపం నుంచి ప్రతి పాపిని రక్షించడానికి పుట్టాడు. ఆ రక్షించడానికే పుట్టినటువంటి ఆయన ఎట్లాంటి త్యాగాన్ని కోరుకున్నాడు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఒక అద్భుతమైన మాట చూడండి. ఒక అద్భుతమైన మాట చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తానే తగ్గించుకున్నాడు. ఏం పొందునంతగా? సిలువ మరణం. దేని కొరకు సిలువ మరణం? ఎందుకు పుట్టాడంటే పాపాన్ని రక్షించడానికి అని చెప్పేసాం మనం ఈజీగా. కానీ ఎందుకు ఇంత త్యాగం ఆయనకి? ఎందుకు? పరలోకంలో ఉన్నటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడుగా పిలువబడకుండా దాసుని స్వరూపాన్ని ధరించి తనను ఎందుకు తాను రిక్తునిగా చేసుకున్నాడు? ఎందుకు రిక్తునిగా చేసుకున్నాడనంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. ఈ మాట చదువుకొని ఒకసారి అందరు రెడీగా ఉండండి. అమ్మా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మాట, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందటానికి ఆయనను మన కోసం ఈ లోకానికి పంపించి గొప్ప త్యాగం చేశాడే తండ్రి అయినటువంటి దేవుడు. నశించిపోతున్నటువంటి సమాజాన్ని తిరిగి మరలా తండ్రితో సమాధానపరచడానికి, పాపము చేత చనిపోయినటువంటి సమాజాన్ని మేలుకొలపటానికే తన ప్రాణాన్ని పణంగా పెట్టాడండి యేసుక్రీస్తు ప్రభువారు. 12 అయిపోయిందా? ఒక్క నిమిషం ఉందా? ఈ ఒక్క నిమిషం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఒక చిన్న హ్యాపీ న్యూ చెప్పాక పాడబడతారు. కొత్త ఏడు
259, 58 ఉంది. ఆ పాట పాడుకున్న తర్వాత కేక్ కట్ చేద్దాం. మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారా? క్రొత్త ఏడు మొదలు పెట్టేను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టేను. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవా. క్రొత్త మనసు తోడ మీరు క్రొత్త ఏట ప్రభుని సేవా. తత్తర పడకుండా చేయో టోత్తమము జోడ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. పొందియున్న మేలులనేయో బంకంబు మీరాడెందమందు స్మరణ చేయుడి. పొందియున్న మేలులనేయో బంకంబు మీరాడెందమందు స్మరణ చేయుడి. ఇందు మీరు మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు. మొదలు పెట్టు పందెమందు గెల్వవలయు. నాందాంబుగను రవిని బోలి నలయకొండ బెలయకొండ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. మేలు చేయ తండ నోర్పుగా మీరెరుగునట్లు కాలమంతా నిరుడు గడిచేగా. మేలు మీరెరుగనట్లు కాలమంతా నిరుడు గడిచేగా. ప్రాలు మాలే ఉండకుండా చాలా మేలు చేయవలయో. ప్రాలు మాలే ఉండకుండా చాలా మేలు చేయవలయో. చాలా జనులకే మానుయేలు నామగనత కొరకు మీరా క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. బలములేని వారమయ్యాను బలమందు వచ్చు గలిమి మీరాగర్త వాక్కునా. బలములేని వారమయ్యాను బలమందు వచ్చు గలిమి మీరాగర్త వాక్కునా. అలయకొండ నడుగుచుండ నలగకొండ మదము ముందే. అలయకొండ నడుగుచుండ నలగకొండ మదము ముందే. బలము సాంగు సార్వేందుల నిలిమి మీరు నోర్చుచుండ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందు, క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఇద్దరిత్రి నుండున
ఈశ్వరుని జనుల వృద్ధి బొంద జోడవలయోనో ఈశ్వరాత్రి నోండన పోడే ఈశ్వరుని జనుల వృద్ధి నోంద జాడవలయోనో బుద్ధిని శుద్ధులందు వృద్ధి నొంద శ్రద్ధ జయ బుద్ధుని శుద్ధలందు రుద్రనంద శ్రద్ధ జయ శుద్ధులైన వారిలో ప్రసిద్ధి లగుచు వెలగవచ్చు క్రొత్త మన బ్రతుకునందో క్రొత్త ఏడు మొదలు పెట్టెను పాప కంప అంటినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేడగా పాప కంప మట్టినప్పుడు ప్రభు క్రీస్తు యేసు ప్రాపు చేరి మీరు వేడగా నేపు మేరా ధనదు కరుణ పాపమంతా కడిగి వేసే నేపు మేరా ధనదు కరుణ పాపమంతా గడిగి వేసి పాపరోగా చిహ్నాలన్నీ బాపి వేసి శుద్ధి జయ క్రొత్త ఏడు మొదలు పెట్టెను మన బ్రతుకునందో క్రొత్త ఏడు మొదలు పెట్టెను. ఒకసారి అందరూ మీ పక్కన ఉన్న వాళ్ళకి, మీ ఎదురుకున్న వాళ్ళకి, వెనక్కున్న వాళ్ళకి ఒకసారి మనస్ఫూర్తిగా వెళ్ళిపోయింది 24, 25లో ఉన్నాం మనం. 24లోది మీరు జ్ఞాపకం చేసుకోకుండా ప్రభు మందిరంలో ఉన్నాం అనుకొని మంచి మనసుతో అందరూ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. నోటుతో వద్దు, షేక్ హ్యాండ్ ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి. తర్వాత మళ్ళీ మీకు తర్వాత మీ అందరికీ కేకులు ఉన్నాయి, తర్వాత ఇంకేదో తెచ్చారు. మొత్తానికి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి, సంతోషంగా చెప్పుకోండి. ఓకే, నేను చెప్తా ఇప్పుడు మీకు అందరికి కలిసి. ఓకే, సంఘం అంతటికి కూడా అయిపోయిందా చెప్పుకోవటం? మరి ఎంతసేపా? టక్కని చెప్పేసుకోవాలి. సంఘం అంతటికి కూడా మరొక నూతనమైనటువంటి సంవత్సరాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు ముందుగా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. అయిపోయిందా? ఒక్క అరగంట వాక్యం వినేసి కేక్ కట్ చేసుకొని వెళ్ళిపోతాం. వామ్ అంటున్నావేంది? వద్దా? మరి ఏమన్నా అవ్వదు. పొద్దున్న 5 దాకా ఉంటుంది ఆన్లైన్ ప్రేయర్ ఇది వాళ్ళ. అందుకే ప్రొజెక్టర్ తీసుకొచ్చింది. ఇప్పుడేం వదిలేదు లేదు. ఇక ఇప్పుడు 2025 మొత్తం మామూలుగా ఉండదు. ఇంకా ఇక అది రోజులు గంటలు తెలియదు మీకు. వాక్యం నేర్పాలి. ఇప్పుడు దాకా మందిరం ₹1,00,000 ఖర్చు పెట్టి, తమ్ముళ్ళు అందరూ చెప్తున్నారు, ₹1,00,000 ఖర్చు పెట్టి నాకెళ్ళినండి, నాకెళ్ళి చూడండి. 2025 మొత్తం కూడా మీకు చెప్పేది ఒకటే నేను. ఇక మందిరం గురించి మనకు పని లేదు. ఇక మందిరం కట్టేసాం. ఇక చిన్న పని ఉంది, తమ్ముళ్ళకి వదిలేసి వాళ్ళే చూసుకుంటారు. ఇక అది ఇక నా నోటుకుంటే నేను ఎత్తనది, నేను చెప్పను. ఇక మీకు చెప్పేదల్లా ఒకటే. ఫ్యాన్లకి వెళ్ళి చూస్తున్నారా? ఫ్యాన్లు కూడా 2 తెచ్చాం, పక్కనే ఉండే. ఇక 2 పెండింగ్ ఉండే, ఆ 2 కూడా రేపు ఎల్లుండిలో వచ్చేస్తాయి అవి. ఇక ఫ్యాన్ల గురించి మీకు డిస్కషన్ లేదు, ఫ్యాన్లు కూడా వచ్చేసినట్టే మొత్తం. ఇక చిన్నపిల్ల అన్న చేతిలో ఉంది, ఆ రెగ్యులేటర్ కనెక్షన్లు పెట్టాలి, లేదంటే సీలింగ్ అంతా కొరికేస్తాయి. కొంచెం చూసుకొని పెట్టిన ఆయన ఆ రెగ్యులేటర్ కనెక్షన్ పెట్టి. ఒక విషయం ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 2025 అంతా కూడా ఇప్పటి వరకు 24 అంతా మందిరం కట్టుకున్నాం. ఇప్పటి నుంచి
మిమ్మల్ని కట్టే పని ఒక బాధ్యతగా తీసుకొని సుమారుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఒక 500 పాఠాలు రెడీ చేసి పెట్టాను. మరి దేవుడు ఎందుకు అంత సమయం ఇచ్చాడో తెలియదు, కానీ ఒక 500 పాఠాలు రెడీ చేసి పెట్టాను. అవన్నీ కూడా మీకు చెప్పాలి. ఇందులో ప్రాముఖ్యంగా నేను ప్రారంభించబోయే టాపిక్ ఏంటంటే, ఈ మొట్టమొదటి జనవరి నెలలో ఆత్మఫలాలు 9 ఏవైతే ఉన్నవో ఇవి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవరాలకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా మీ పిల్లలకు నేర్పాలి ఇవి. ఈ 9 ఆత్మఫలాలు ఇవి లేకపోతే నీకు బైబిల్ సబ్జెక్ట్ అసలు అర్థం కాదు. నీకు ఈ 9 ఫలాలు కనుక నువ్వు నేర్చుకుంటే ఈజీగా నీకు అర్థమైంది. బైబిల్ బేసిక్స్లో ఇది ఒక పార్ట్ అనమాట. ఈ 9 ఆత్మఫలాలు నీకు తెలియాలి. ఈ 9 ఆత్మఫలాలు నీకు తెలిస్తే బైబిల్లో చాలా విషయాలు నీకు క్షుణ్ణంగా అర్థమైపోయినట్టే. దానికి ప్రత్యేకమైనటువంటి క్లాసులు పెడదాం. అల్లరి గోళ్ళ గట్టేం లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో మంచి ఆహ్లాదకరమైనటువంటి బిల్డింగ్ మనకుంది. మంచిగా ఎల్లంటి అల్లరి లేకుండా ప్రశాంతంగా 2 గంటలు ఎక్కువసేపు కూడా కూర్చోబెట్టడానికి లేదు వీలు. 2 గంటల సేపు క్లాస్ జరుగుతుంది. ప్రశాంతంగా మంచిగా మన వాక్యం నేర్చుకుందాం. ఎందుకంటే వాక్యం మనం నేర్చుకోలేకపోతే ఈ బ్రతుకు ఒక అర్థం అనేది లేదు. ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి మూలం ఎవరంటే, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుందని 2025లో ఏం ఫీల్ కావద్దు. ఇంటికి దీపం వెళ్ళాలి కాబట్టి స్త్రీ తన ప్రవర్తన సరిగా ఉంటే తన కుటుంబం బాగుంటుంది, ఊరు బాగుంటుంది, సంఘం బాగుంటుంది, ఈ వ్యవస్థే బాగుంటుంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి 2025లో స్త్రీలారా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే మీ కుటుంబాలు మీ చేతిలో ఉన్నాయి కాబట్టి మీ కుటుంబాలను ఆత్మీయంగా మీరు కట్టుకోవాలనే భావనతో ఈ మాటలు తెలియజేస్తా ఉన్నా. ఒక చిన్న టాపిక్ మాట్లాడుకొని ఒక వీడియో చూసిన తర్వాత తరుపతి భాగంలోకి మనం వెళ్దాం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎందుకు వచ్చారా యేసుక్రీస్తు వారు? పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకింతటి త్యాగాన్ని ఆయన ఎన్నుకున్నాడు అని అంటే, నశించిపోతున్నటువంటి మానవాళ్ళంతా కూడా పాపంలోనే చనిపోతే పరలోకపు తండ్రి వద్దకు వెళ్ళలేరు, ఆయనకున్నటువంటి అనాది సంకల్పం భంగపడుతుందనే ఆలోచన భావనతో తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేశాడంటే పాపం అనేటటువంటి కంపును దూరం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కటి మాట ఉంటే చదువుకుందాం. అక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రతి క్రైస్తవురాలు ఎలా ఉండాలో చెబుతున్నాడు అక్కడ పౌలు గారు. చూద్దాం ఒకసారి మాట చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎలా ఉండాలి? ఏ వాసన? పరిమళం అంటే ఏంటి? చాలా మధురమైనటువంటి వాసన. అంటే ఒక క్రైస్తవుడిలో నుంచి రావలసినటువంటి వాసన ఏ వాసన రావాలి? 275 రూపాయలు సెంటు కొట్టుకొని వస్తే వచ్చే వాసన కాదు. మరి ఏ వాసన రావాలి? పరిశుద్ధతతో కూడినటువంటి ప్రవర్తన, ఆ పరిశుద్ధతకు అనుగుణమైనటువంటి లక్షణాలు అనేటటువంటి వాసన నీలో రావాలని క్రీస్తు ఏం చేశాడు చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు, ఎవరి కొరకు? మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే చూడండి, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకో. ఎప్పుడు ప్రేమ కలిగి నడుచుకునేది? అది 2024లో నుండి 2025లో సాగదీది అనుకుంటున్నారు మీరు? తప్పది. ఏమంటే క్రీస్తు మనల్ని ప్రేమించే సమయానికి మనం ఎక్కడున్నాం? మన పరిస్థితి ఏంటి? పాపం అనే కంపులో ఉన్నాం మనం, పాపం అనే బురదలో ఉన్నాం మనం. అట్లాంటి కంపులో నుంచి ఆయన ఏం చేశాడంటే బయటకు తీశాడు. బయటకు తీసి వాక్యం చేత ఉదక స్నానం చేయించాడు నీకు. ఇప్పుడు నీ కొడుకు మంచి కొత్త బట్టలు వేసుకొని రేపు జనవరి 1 రోజున కొత్త పేడలో పడింది అనుకోండి. ఎవడ పడకూడదు కానీ గణేశన్ నేను ఇప్పుడు మీకు అర్థం కావాలని నా మాట చెప్పాను నేను. ఇప్పుడు కొత్త టక్మన్నాడు వైట్ బట్టల్లో నుంచి పేడలో పడింది అనుకోండి, ఏం చేస్తావు? ఏం చేస్తారు మీరైతే? తీసేసి శుభ్రం కడుగుతారా? పేడలో పడ్డాడు కదా చెప్పేసి ఆ రెక్క పట్టుకున్నాడు గిరాటేస్తారు బయటికి. ఏం చేస్తారమ్మా? తీసి ఆడి వస్త్రాలన్నీ తీసి వాడి ఒంటికి ఏమన్నా పేడంటితే శుభ్రంగా కడిగి మళ్ళీ వేరే బట్టలు ఉంటే తగిలిచ్చి మళ్ళీ తీసుకొస్తారు, అంతేనా? లేదా పేడలో పడ్డాళ్ళకి ఈ పనికి మాలోడు పనికిరాళ్ళని చెప్పి గిరాటేస్తారా మీరు? ఏ తెల్లని చేస్తుంది అలాగా చేయదండి. కానీ దేవుడు కూడా అంతేనండి.
పాపంలో నశించిపోతున్నటువంటి మనుషుల్ని. ఒకసారి ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూడండి, ఎంత బాగుంటుంది అన్నమాట. ఒక వీడియో చూద్దాం, క్లోజ్ చేద్దాం. ఇక చూడండి ఏమంటున్నాడు. మీ అపరాధముల చేతను, మీ అన్నకాడ నా పెట్టుకుని చదువు ఒకసారి, ఎంత బాగుంటుందో. నా అపరాధముల చేతను, పాపము చేతను, మళ్ళీ మీ పెట్టకూడదు అక్కడ, నేను చచ్చిన వాడనై ఉండగా. ఒకసారి నేను చదువుతా, ఈ కాంటెస్ట్ మీకు అర్థం కావటం కోసం. నా అపరాధముల చేత, నా పాపముల చేత నేను చచ్చి ఉండగా. అలా చదివితే మీకు అర్థమైంది యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టాడు. నా అపరాధముల కోసం, నా పాపముల కోసం నేను చచ్చిపోతే ఆయన క్రీస్తు ద్వారా బ్రతికించాడు. ఎవరైనా? తండ్రి అయినటువంటి దేవుడు. మనం పాపం చేత మనం చచ్చిపోతే, చచ్చిపోయినటువంటి మనల్ని బ్రతికించడానికి కన్యమరే గర్భం ద్వారా ఈ లోకానికి ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టబడినటువంటి ఆయన నువ్వు పండగ చేసుకొని సంబరం చేసుకోవడానికి పుట్టలేదు. ఆయన ఎందుకు పుట్టాడనంటే నిత్యమైన పండగ నువ్వు చేసుకోవడం కోసం పుట్టాడు ఆయన. అందుకే చెప్తున్న దూత, ఇదిగో సర్వలోకానికి, సర్వ సృష్టికి ఒక సంతోషకరమైన సువర్తమానం చెబుతున్నాను, వినండి మీరు. ఏంట సంతోషకరమైన వార్త? ఒక పాపి తన పాపంలో నుంచి పరివర్తనము చెందితే అది పరలోకంలో సంతోషం, అది నిత్యమైన సంతోషం. ఇందాక పాడినటువంటి పాటలో కొత్త ఏడు మొదలుపెట్టిన దాంట్లో కిందకు వచ్చేసరికి క్రొత్త ఏడు అనేటటువంటి ఆ టైట్లోకి వచ్చేసరికి మొట్టమొదటి పదజాలం ఏమో తెలుసండి దాంట్లో. నేను చూశాను రాకనే బుక్లో. మనస్సు 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 కావాలి. ఈ దేహానికి వచ్చినటువంటి నూతనత్వం లోకానికి మాత్రమే పరిమితమైంది, కానీ హృదయానికి వచ్చినటువంటి నూతనత్వం పరలోకానికి సంబంధించింది. కానీ మనిషి దేనికోసం ఆలోచన చేస్తున్నాడు ఈ సమాజంలో? కానీ దేవుడు అంటున్నాడు, ఈ సృష్టిలో ప్రథమ ఫలము నీవే, నీకోసమే నా కుమారుడు వచ్చాడు. ఒక పక్షి నీకోసం బలవుతుంది, ఒక చేప నీకోసం బలవుతుంది, ఒక చెట్టు నీకోసం బలవుతుంది, కానీ నా కొడుకు నీకోసం బలయ్యాడంటున్నాడు దేవుడు. కానీ అట్లాంటి బాధ్యత, అట్లాంటి మాదిరికరమైనటువంటి జీవితం దేవుడు మన కోసం క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తే అందరూ మీ సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ మరి క్రీస్తు కార్యాలు చూసేది ఎవరు? అందుకే నీకు లేదా త్యాగం, నీకొద్దా ఈ భాగ్యం అడుగుతున్నాడు దేవుడు. ఒక మాట చూడండి, ఒక వీడియో చూద్దాం. అద్భుతమైనటువంటి వీడియో ఉంది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, దేవుడు యోహాను గారు రాసినటువంటి సువార్త కాదు, పత్రిక తల్లి, పత్రిక వెళ్ళిపో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే, ఎంత ప్రేమించాడంటే లెక్క ఇక్కడ చెబుతున్నాడు. ఎంత పెట్టాడు, ఎంత ప్రేమించాడు? ప్రాణం పెట్టే అంతగా ప్రేమించాడు. కాబట్టి ప్రాణం పెట్టే అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. మరొక ప్రాణం పోకుండా మనం కూడా ప్రాణం పెట్టేంతగా ప్రభు పని చేయాలిగండి సమాజంలో. మీరు ఆలోచించండి. మన కోసం తన కుమారుణ్ణి త్యాగం చేశాడే, తన కుమారుడు నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టాడే. అంతటి గొప్ప త్యాగం మన పట్ల తండ్రి కొడుకులు చూపిస్తే మరి నీకు ఉండొద్దా త్యాగం? ఉందా త్యాగం నీకు? అదే మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం త్యాగం చేయాలి నువ్వు? దీని వలన ప్రేమ ఎటుదో తెలుసుకొనుచున్నాం, మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణములు పెట్టబద్ధులై ఉన్నాం. ఎవరి కోసం పెట్టాలి ప్రాణం? నశించిపోతున్నటువంటి సమాజం కోసం నువ్వు పెట్టాలి. ఇప్పుడు సంఘం కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఈనాడు నువ్వు ఉన్నట్టు నీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ నశించిపోతున్న వాళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టాలి. మనం ప్రార్థనకే తిన్నగరా, మనం ఎక్కడ పెడతాం ప్రాణం? అసలు నీ కోసం నా కోసం పరలోకం మనల్ని చేర్చాలని పరలోకం ఉన్నటువంటి తండ్రి తన కుమారుడికి ఎట్లాంటి శిక్షను విధించాడో, నీ కోసం నా కోసం కుమారుడు ఎంత త్యాగాన్ని మన కోసం చూపించాడో, ఎన్ని బాధలు ఆయన పడ్డాడో ఒక్కసారి ఆ వీడియో చూడండి. ముగించేసుకుందాం మనం త్వరగా. చూసారు కింద వీడియో. ఎవరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన దేహాన్ని అంతగా గాయపరుస్తున్నా దూషించిన వారిని దూషించకుండా, కొట్టిన వారిని మీద తిరుగుబాటు చేయకుండా అంత దీనత్వాన్ని, అంత బాధను ఎవరి కోసం అండి ఆయన
ఓర్చుకున్నది ఈ సమాజం కోసమే కదండి. తండ్రి చూపించినటువంటి ఆ త్యాగం, క్రీస్తు చూపించినటువంటి త్యాగం నేడున్న క్రైస్తవులంతా కూడా అర్థం చేసుకోకుండా దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని వ్యర్థపరుచుకుంటూ జ్ఞానులుగా బ్రతకవలసినటువంటి సమాజం అజ్ఞానులుగా బ్రతుకుతూ మార్పు లేనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, దేవా మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, మంచి ఆయుష్నివ్వు అని దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే దేవుడు వింటాడా? మీరు ఆలోచించండి ఒకసారి. 2025లో 365 రోజులు మనం సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే మనకు అవసరమైంది ఒక్కటే. ఆ ఒక్క మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ఒక మాట చూద్దాం, ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి. నా కుమారుడా, నా ఉపదేశము మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. ఎందుకు వాక్యాన్ని గైకొనమంటున్నాడు? వింటం కాదండి, గైకొంటమంటే అర్థం ఏంటి? వాక్య ప్రకారం బ్రతకమంటున్నాడు, వాక్య ప్రకారం జీవించమంటున్నాడు. ఎందుకు వాక్య ప్రకారం బ్రతకమంటున్నాడు? 2వ వచనంలో చెబుతున్నాడు. అవి అనగా వాక్యం నీకు దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. అంటే 2025లో నీకు మంచి ఆయుష్ కావాలన్నా, మంచి జీవితం నీకు కావాలన్నా, నీ దేహానికి మంచి ఆరోగ్యం కావాలన్నా, నీ ఎముకలకు 8వ వచనం చూడండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. అంటే దేవుని వాక్యాన్ని విన్నదాని ప్రకారమే నువ్వు బ్రతికితే దేవుడు మంచి ఆయుష్ని నీకు ఇస్తానని మాట్లాడుతున్నాడు. అదొక్కటే కాదు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో కూడా చూడండి ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువాడు నూతన బలాన్ని పొందుతాడు. దేనికోసం చూడాలంటే ఈ భూమి మీద మనం దేవుని కోసం చూడాలి. దేవుని కోసం చూసేవాడు నూతన బలాన్ని పొందుతాడు. నూతన బలం మాత్రమే పొందటంగా చూడండి ఏం మాట్లాడుతున్నాడు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మ చిల్లక నడిసిపోదురు. అంటే 2025 హ్యాపీగా నీకు గడవాలంటే, సంతోషంగా నువ్వు ఉండాలంటే నువ్వు చేయవలసింది ఒక్కటే, దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవుని వాక్యాన్ని గైకుంటున్న నీవు లోకం వైపు కాదు చూసేది, దేవుని వైపు చూడు, దేవుని మందిరానికి రా. అప్పుడు 23వ కీర్తన 1వ వచనం నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. 2025 మొదటి రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా నా కాపరి. దేనికి? నేను చిరకాలం హ్యాపీగా సంతోషంగా ఉండాలంటే దేవుడు నా కాపరిగా, నా కుటుంబానికి, నా భర్తకు, నాకు, నా పిల్లలకు దేవుడు కాపరిగా ఉంటే 2025 హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతాం మనం అన్న ఆలోచన భావనతో మనం ముందుకెళ్ళాలని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఉన్నా. పాత బలహీనతలతో కొత్త సంవత్సరం మనకు వద్దు. హ్యాపీగా మనం ఉండాలంటే పాతవన్నీ కూడా ఏం చేయాలి? వదిలేసేయాలి. కొత్తవి మనం ఏం చేయాలి? ఇప్పుడు ధరించాలి. ఇప్పుడు కొత్తవి ఏం ధరించాం మనం? కొత్త ఏడు వచ్చేసింది కదా, ఇప్పుడు కొత్తది వచ్చేసిందా? ఇప్పుడు ఏం ధరించాం కొత్తవి మనం? మధ్యాహ్నం చూద్దాం. 1 గంటకి మధ్యాహ్నం వస్తారు కదా 1 గంటకి. ఇప్పుడు మీరు వేసుకొచ్చిన బట్టల గురించి చెప్పను నేను. మీరు కొత్త ఏడు వచ్చేసింది కదా, కొత్తగా మనం ఏమి నేర్చుకున్నాం? కొత్తగా ఏం కనపడుతుంది మనకి సమాజంలో? ఏమైనా కనపడుతున్న ప్రకృతిలో ఏమైనా మారిందా? చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, గాలి కానీ, వాన కానీ, భూమి కానీ, నేల కానీ, పైన ఆకాశం కానీ ఏమన్నా మారిందా? మీ పైకి చూస్తే సీలింగ్ మాత్రం కొత్తగా కనపడుతుంది. ఇంకేమైనా కొత్తగా కనపడుతుంది ఎక్కడైనా? ఎక్కడ కొత్తగా కనపట్ల. అసలు దేవుడు కోరుకున్న నూతనత్వం సృష్టిలోనా, నీలోనా? మధ్యాహ్నం వస్తే ఒక క్లారిటీ చేద్దాం, ముగించేసుకుందాం. అందరు తల్ల ఉంచినట్టయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించేసుకొని వెళ్ళిపోదాం.